హాయ్ ఫ్రెండ్స్, నా 6-7 ఇయర్స్ కోరిక నెరవేరింది. ఫైనల్గా నేను శబరిమల వచ్చేసాను. ప్రజెంట్ నేను శబరిమలలో నీల్కల్ పార్కింగ్లో ఉన్నాను. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ హ్యాపీనెస్ నాకు అంత ఈజీగా అయితే దొరకలేదు. ఎందుకో తెలుసా, చెన్నై నుంచి శబరిమల నా సోలో రైడ్ మొదలైంది. పూర్తిగా నేను గూగుల్ మ్యాప్ని నమ్ముకున్న నా జర్నీ మొదలుపెట్టాను. కానీ గూగుల్ అక్కడక్కడ నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. సరే, డే ఏదో విధంగా అయితే నా జర్నీ కొనసాగించాను. కానీ నైట్ టైం నేను జర్నీ చేయడం కష్టం అనిపించింది. కానీ అదే టైంలో మనకు నితిన్ పరిచయం అయ్యాడు. నితిన్ బస్సును ఫాలో అవుతూ నైట్ అంతా డ్రైవ్ చేస్తూ నేను శబరిమల వచ్చేసాను. ఈ నైట్ జర్నీలో నాకు నితిన్ చాలా హెల్ప్ చేశాడు. బట్ ఇలా ఇంత రిస్క్ చేసి రాబట్టే నేను చెప్పలేనంత ఆనందాన్ని ఎంజాయ్ చేశాను. ఎందుకో తెలుసా, ఘాట్ రూట్లోని ఎర్లీ మార్నింగ్ ఆ వ్యూని మాటల్లో వర్ణించడం కూడా కష్టమే. దాన్ని అనుభవించడం అనేకే తెలుసు. బట్ అది నేను ఎంజాయ్ చేశాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నీల్కల్ పార్కింగ్. ఈ నీల్కల్ పార్కింగ్లో మన తెలుగు రాష్ట్రాల వెహికల్స్ చాలా ఎక్కువగా ఉంటాయని విన్నా. బట్ కనిపిస్తున్నాయి అక్కడక్కడ. చూడటానికి చాలా వెహికల్స్ ఉన్నాయి. మనకి వెహికల్సే ఇన్ని అనిపిస్తున్నాయి అంటే శబరిమలలో భక్తులు కోలాహలం మామూలుగా ఉండదనుకుంటాం. నితిన్తో కలిసి కొన్ని ఫోటోలు దిగేశా. అదేవిధంగా ఈ ఏరియాను కూడా నేను కొంచెం షూట్ చేశాను. సరదాగా అటు ఇటు తిరిగేసా. కొంత అమ్మాయిలు ఫోటో అవి అని కొత్త కదా, కొన్ని ఫోటోలు కూడా దిగేసా. మన వీడియో ఎండింగ్లో కూడా కొన్ని ఫోటోలు పెట్టా, ఒకసారి మీరు కూడా చూడండి. కొన్ని ఫోటోలు దిగేసి బయలుదేరేసి నేనైతే వెళ్ళిపోతున్నా. ఓకే, బాయ్. మరి మీరు ఈ శబరిమలలో మరిన్ని అందమైన వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.